నమస్కారము. ఈ రోజు మనం కొన్ని జాతీయాలు నేర్చుకుందాము. ఇవి రెండవ భాగము. మొదటిది గజ కచ్చపాలు. పూర్వం విభావనుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్నదమ్ములంటే ఐకమత్యానికి ప్రతీకలా ఉండాలి. ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఆస్తి కోసం ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు. ఒకసారి వీరి పోట్లాట శృతి మించింది. నువ్వు ఏనుగైపోవాలి అని అన్న శపించాడు. దీనికి ప్రతిశాపంగా నువ్వు తాబేలువైపో అని తమ్ముడు కూడా శపించాడు. అలా ఇద్దరు ఏనుగు తాబేలులు అయిపోయారు. గజం అంటే ఏనుగు, కచ్చపం అంటే తాబేలు. అన్నదమ్ములు ఏనుగు తాబేలుగా మారిన వారి బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఆస్తి కోసం పోట్లాడుకునేవారు. ఈ కథ నేపథ్యంలో నుంచి వచ్చిందే గజ కచ్చపాలు అనే జాతీయం. ఆస్తి కోసం తరచూ పోట్లాడుకునే అన్నదమ్ములను, దాయాదులను గజ కచ్చపాలు అంటారు. గట్టి కొమ్మ. ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తిని గట్టి కొమ్మతో పోల్చడం పరిపాటి. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గెంతే ప్రయత్నంలో గట్టి కొమ్మను ఊతం చేసుకుంటారు. కొమ్మ గట్టిదైతేనే క్షేమంగా అవతల వైపుకు చేరుకుంటాము. కొమ్మ బలహీనమైతే ప్రమాదంలో పడతాము. మన క్షేమం అనేది కొమ్మ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల్లో కూడా గట్టి కొమ్మలాంటి వారు ఉంటారు, బలహీనమైన కొమ్మలాంటి వారు ఉంటారు. గట్టి కొమ్మలాంటి వారిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని, ఆదుకునే వ్యక్తిని గట్టి కొమ్మతో పోల్చుతూ ఉంటారు. ఇక మూడవది పులికి ఏ అడవి అయినా ఒక్కటే. కొందరికి పని అనేది రెండో విషయం. సౌకర్యాలు, అనుకూలమైన విషయాలపైనే ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కొందరు మాత్రం పని గురించి ఆలోచిస్తారు, అసౌకర్యాలు, ప్రతికూలతల గురించి ఆలోచించరు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే మాటే పులికి ఏ అడవి అయినా ఒక్కటే. పులి తాను ఉన్న అడవికి కాకుండా కొత్త అడవికి వెళితే అయోమయానికి గురి అవుతుందా, బెదురుతుందా, భయపడుతుందా? ఇవేమీ జరగవు కదా. అది ఏ అడవికి వెళ్ళినా తన సహజ శైలిలో ఎప్పటిలాగే నిశ్చింతగా, నిర్భయంగా ఉంటుంది. అలానే సమర్థుడికి ఎక్కడైనా ఒక్కటే అనే భావాన్ని స్ఫురింపచేయటమే పులికి ఏ అడవి అయినా ఒక్కటే అనే మాట ఉద్దేశము. తర్వాత సింగడు, బూరడు అనే జాతీయం. పూర్వం యుద్ధం మొదలయ్యే ముందు కొమ్మ బూర ఊదేవారు. కొమ్మ బూర ఊదటం అనగా సింగినాదం అనేది యుద్ధానికి సన్నద్ధం కావడం, కయ్యానికి కాలు దువ్వడానికి సూచనగా ఉండేది. ఈ నేపథ్యం నుంచే ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే సింగడు, బూరడు అయ్యాడు అని అంటూ ఉంటారు. ఇదండి, ఈ రోజు మనం కొన్ని తెలుగు జాతీయాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.